ఈరోజు చూస్తున్నారు మీరు ప్రతిరోజు రోజుకు రోజు ఎమ్మెల్యే నియోజకవర్గంలో వలసలు ఒక పక్క, అదే రకంగా తటస్థులైనటువంటి చాలా మంది తెలుగుదేశం పార్టీలకు రావడం, ఈ రోజు ముఖ్యంగా ఎమ్మెల్యేలు మండలం నుంచి సోగులూరు గ్రామం నుంచి వైసీపీ నాయకులు, అదే రకంగా మన 12వ వార్డు 9వ వార్డు నుంచి యువకులు వైసీపీ నాయకులు, అదే రకంగా జనసేన నుంచి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ ఈ రోజు రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము మిత్రపక్షంలో ఉన్న కొంతమంది తెలుగుదేశం కండవ కప్పుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. వారందరికీ కూడా పేరు పేరుగా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఆవేదనగా ఉన్నారో ప్రజలందరూ ఇదే ఒక నిదర్శనం. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఇటు రైతులు కావచ్చు, బీసీలు కావచ్చు, అదేవిధంగా మైనారిటీలు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గం కూడా ఇచ్చిన హామీలన్నీ తప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిద్ధమంటున్నాడు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధంగా ఉన్నారు? ఇంతకు ముందు నేను చెప్పాను, ఈ ఫ్యాన్ రెక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన, మళ్ళీ మన బిడ్డలకు ఉద్యోగం రావాలంటే బాబు వస్తేనే జాబ్ వస్తుందనే విధంగా యువకులందరూ ఈ రోజు ముందుకు వచ్చి నిలబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జయనాగేశ్వరుడికి కూటమి అభ్యర్థి అయినటువంటి నాకు అండగా నిలబడడం జరుగుతా ఉంది. మరి ఇక్కడ మీరు ఒక విషయాన్ని చూస్తే మీరందరూ గమనిస్తే మైనారిటీల మీద నేను చూసారు, ఒక బుర్కా వేసుకొని ఉంటే ఆ బుర్కాని తొలగించాలని చెప్పి దౌర్జన్యం చేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఇంకో పక్క బీసీ బిడ్డలని, బీసీ ఆస్తులని ధ్వంసం చేసి మానభంగాలు చేసి చంపినటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఈరోజు కపట ప్రేమ చూపుతూ నేను ఈ నియోజకవర్గంలో నేతల కేవలం 1400 మందికి మాత్రమే ఇచ్చి చేనేతలు వేల మంది ఓట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళు డబ్బులతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఆ డబ్బులతోటి ఎమ్మెల్యేలు ప్రజల్ని కొనడం మీ తాత తరం కూడా కాదు, ఎవరి తరం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి తక్కువ సమాజ విద్యలు ఇక్కడ వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి అన్ని డ్రామాలు రాష్ట్ర ప్రజలు, ఎమ్మెల్యేలు ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. భావి తరాలకు భవిష్యత్తుకు ఏ పార్టీ అయితే ఉపయోగపడుతుందో, మన జీవితాలు ఎక్కడైతే బాగుంటాయో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటేనే మా భవిష్యత్తు అని చెప్పి ఈ రోజు మరొకసారి ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము నీ కడగా. ఎందుకంటే జయనాగేశ్వరుడి ఒకటే అని మాట్లాడుతున్నారు. జయనాగేశ్వరుడి ఒకటి కాదు, తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ఉంది. ఇక్కడికి వస్తే ప్రతి యువకుడు, ప్రతి రైతు, ప్రతి వ్యక్తి, ప్రతి బీసీ, దళితులు, మైనారిటీలు, ప్రతి వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు నాకు అండగా ఉంటూ మమ్మల్ని గెలిపించుకుంటామనే విధంగా ముందుకు వస్తున్న మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో మనందరం కూడా నిద్రపోకుండా అప్రమాదంగా, ఎందుకంటే ఈ రోజు మీరు చూపే విషయాలు చివరి రోజు మనకి ఎన్నికల బూత్, ఆ బూత్ స్థాయి కూడా ఇదే రకంగా మనందరం ఓట్లు వేసి మంచి మెజారిటీతో ఆశీర్వదించాలని కోరుతూ పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.